రైట్, ఇక శిల్పకళా వేదికలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒకరు ఇద్దరి కంటే అసలు అంతకు మించిన సంతానం ఈ కాలంలో లేనే లేరు. మరి మిమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని పెళ్లిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులను మీరు పట్టించుకోకపోతే ఒకవేళ అత్తగారి ఒత్తిడి ఉన్నా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అట్లాంటిది ఏదైనా ఉంటే అత్తగారి వైపు నుంచి ఒత్తిడి ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఆటోమేటిక్గా మీ జీతంలో నుంచి కొంత భాగం 10 నుంచి 15% మీ తల్లిదండ్రులకు చేరే విధంగా ఏ ఆడబిడ్డకు కూడా తమ తల్లిదండ్రులకు ఏమైనా చేయాలని కోరుకుంటుంది, కానీ అత్తవారి వైపు నుంచి ఉండే ఒత్తిడితోని ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు. అట్లాంటిది ఏదైనా ఉంటే మీ అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, నాకు చెప్పండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా. దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా. మీ అందరి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని భర్తీ చేస్తాము. ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి. ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది. అన్ని ఖాళీల భర్తీ చేస్తా. ప్రభుత్వంలోనే కాదు ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది. చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను, కావలసిన పనులు చేస్తాను. మీ అందరికీ మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బతుకు పండుగ ముచ్చట్లు మన గుండెలు తట్టి లేపేలా సందేశం అందించిన ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేక ధన్యవాదాలు. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. నిజంగా 1370 మంది అదృష్టవంతులు, మీ కుటుంబ సభ్యులు అదృష్టవంతులు. ఆనరబుల్ సీఎం గారి సందేశం ప్రజాపాలన ప్రభుత్వ అధినేతగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మన హృదయాలు ద్రవించేలా ఆలోచన రేకెత్తించేలా మాట్లాడారు. మనందరికీ తెలుసు ఐక్యూ తెలివిని కొలుస్తుంది, ఈక్యూ మనసును కొలుస్తుంది, ఇంటెలిజెంట్ కోషెంట్ అండ్ ఎమోషనల్ కోషెంట్. కానీ ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఎప్పుడూ చెప్పే ఫోకస్ ఒకటే, క్వాంటిటీ ఎంత ముఖ్యమో క్వాలిటీ అంతకంటే ముఖ్యమని. కాబట్టి ఇప్పుడు టీక్యూ కావాలి, తెలంగాణ కోషెంట్. మరి తెలంగాణతో బంధాన్ని బాధ్యతను వారి మాటల్లో మనకు రెట్టింపు చేసిన సీఎం గారికి